మనం నిరంతరం ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని ప్రయత్నిస్తుంటాం. దానికి సంబంధించి ఎన్నో ఆర్టికల్స్ చదువుతుంటాం, వీడియోస్ చూస్తూ ఉంటాం, శ్రీమద్ భగవద్గీత చదువుతాం, భాగవతం చదువుతాం, రామాయణం చదువుతాం, ఇవన్నీ చేస్తుంటాం, మంచి పనులు చేస్తూ ఉంటాం. చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎత్తు అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి శ్రీమద్ భగవద్గీతలో జాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయితే కామాత్ క్రోధోభిజాయతే అన్నారు. అంటే మనం ఒక వస్తువు మీద ఎక్కువ ప్రేమను పెంచుకొని, అంటే మనకి అందని వస్తువు మీద ఒక ప్రేమను పెంచుకొని దాంతో బంధం ఏర్పరిచినప్పుడు అది తీరినప్పుడు అది కోపం కింద అవుతుంది అని శ్రీమద్ భగవద్గీత చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేని మీద కూడా అటాచ్మెంట్ పెంచుకోకూడదు. అలా ఎప్పుడైతే మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ మొదలు పెడతామో అప్పుడు ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందువల్ల ఇన్ఫర్మేషన్తో పాటు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే తప్పకుండా మనకి ఆనందం, శాంతం అందుతుంది.